పెద్దలు బుచ్చే చౌదరి గారు ఆలస్యంగా వచ్చిన ప్రోటెం స్పీకర్గా మిమ్మల్ని గౌరవించవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. అలాగే క్లుప్తంగా ముగించవలసిన బాధ్యత మీ మీద. పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కాదు, పెళ్లి అయితే కానీ పిచ్చి కుదరదు. జగన్మోహన్ రెడ్డి తత్వం అలా నడిచింది సార్. ఏదైతే టిట్కో ఇళ్లకు సంబంధించి ఒక ప్రధానమైన నిర్ణయంలో బాధితుల ఇళ్లన్నీ తాకట్టు పెట్టి అప్పు తెచ్చేశాడు సార్. ఒక ఇంటికి 3 లక్షలు 6 లక్షల రూపాయలు అప్పు తెచ్చేసి వెంటనే కట్టమని బ్యాంకు వాళ్ళు వడ్డీలతో సహా ఇళ్ల మీద పడిపోతున్నారు సార్. ఇవాళ మా నియోజకవర్గంలో సిటీకి సంబంధించి రూరల్కి సంబంధించి 6,200 ఇళ్ళు కడితే దాంట్లో కేవలం 2,000 ఇళ్లలోనే ఆక్యుపెన్సీ ఉంది. మిగతా ఇంకా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కనీసం వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు లేవు, మంచినీటి సౌకర్యం లేకుండా ఉంది, కనీసం రహదారులు కూడా ఏర్పాటు చేయని పరిస్థితి కనపడతా ఉంది. 4 చోట్ల ఉంటే ఇలా పెండింగ్ ఉంది. మేము ఒకటే చెబుతున్నాం సార్, ఒకటి టిట్కో ఇళ్ళు ఇచ్చినట్టే ఇచ్చి 6 లక్షలు 5 లక్షలు కట్టమంటే కట్టలేని వాళ్ళని క్యాన్సిల్ చేశారు సార్. క్యాన్సిల్ చేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి తాకట్టు పెట్టేశారు సార్. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళకి అప్పచెప్పడంలో వాళ్ళు లబ్ధి పొందారు. ఎవరు ఓల్డ్ ఎంపీ ఫ్రెండ్ ఆయన చేసిన గొప్పతనం ఏంటంటే క్రిస్టియన్ సమాధుల్ని ఇళ్ల మధ్యలో కట్టించారు సార్. కాలనీ మధ్యలో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేశారు. ఆయన చేసిన నిర్వాహకం అది. వాళ్ళు చేసిన గొప్ప ఏం లేకపోయినా ఇవాళ సమస్య ఏంటంటే టిట్కో ఇళ్ళు అద్భుతమైన పథకం కింద వెళ్ళి రంగులు మార్చాడు, రంగులు పిచ్చాడు. ఆ తాడేపల్లి పిల్లి ఇవాళ పుల్లాగా వస్తే బట్టలు తీద్దాం ఏం జరిగిందో చెప్పేసి అవినీతి అక్రమాల కేంద్ర బిందువు ఉన్న పెద్ద మనిషి ఇవాళ ఎక్కడో కూర్చొని సొంత ప్రకటనలు ఇస్తూ ఉన్నాడు. అరాచకం. జగనన్న కాలనీ పేరుతోటి పట్టాలు ఇచ్చేస్తారు. దీంట్లో టిట్కో ఇళ్లలో భాగంగా కొంతమందికి ఇళ్ళు ఇచ్చారు సార్. ఎక్కడ 32 కిలోమీటర్లు దాంట్లో భూమి పీకల లోతు నీళ్ళున్న చోట భూమిని సేకరించి 1,000 కోట్లు కొట్టేశారు. ఆ విధంగా జగనన్న కాలనీలో ఇచ్చాము. నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరాని పట్టాల్లో ఇచ్చారు సార్ ఆయన ముద్ర వేసుకొని. ఇవాళ మేము అడుగుతున్నాం, సమగ్రమైన విచారణ జరగాల్సి ఉంది. ఈ టిట్కో ఇళ్ళు ఇచ్చిన వాళ్ళకి క్యాన్సిల్ చేసి జగనన్న కాలనీ ఇచ్చాము, పట్టా ఇచ్చారు సార్. రెండుకి చెడ్డ రేవడిలాగా అయిపోయింది పరిస్థితి. దయచేసి నేను అడుగుతున్నా మంత్రి గారు, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అత్యవసరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయాల్సిన అవసరం మన మీద ఉంది. మన ప్రభుత్వంలో మొదలుపెట్టాం. ఈ ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరిని ఇంట్లో పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్షణమే ఎంత అవుతుందో ఎస్టిమేషన్ చేసి ఒకటి రిలీఫ్ కావాలి. ఇన్స్టాల్మెంట్ కట్టుకునే బదులు ఒకేసారి 5-6 లక్షలు కట్టలేరు మిడిల్ క్లాస్. మన ఎయిమ్ ఏంటి? కింద మధ్య తరగతి కుటుంబాలను ఏం పెడితే వాళ్ళు ఉన్నత వర్గాలకు ఇచ్చే కార్యక్రమం చేపట్టినందువల్ల నష్టపోయారు. వాళ్ళకి ఎలా రిలీఫ్ ఇస్తామో ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తాను. జే నాగేశ్వర్ రెడ్డి గారు. ధన్యవాదాలు. సమయం లేదు, అందరూ మాట్లాడాలి. మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో 3,000 పైన ఉన్నటువంటి టిట్కో ఇళ్ళ అధ్యక్ష, రాష్ట్రంలో ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు చెప్పినటువంటి సమస్యలు డీడీలు కావచ్చు, లబ్ధిదారులు కావచ్చు, లోన్లు కావచ్చు, రీఅసెస్మెంట్ తో పాటు రీ ఎంక్వైరీతో